నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. వైఎస్ ఫ్యామిలీ అయితే రెండుగా చీలి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుంది. అయితే ఒకవైపు వైఎస్ భారతిరెడ్డి గారు, మరోవైపు సునీత గారు, ఇంకా షర్మిల గారు, బ్రదర్ అనిల్ గారు అయితే ప్రచారంలోకి దిగారు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎవరిది అక్కడ గెలుపు అనేది మాత్రం డిసైడ్ చేశారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే వైఎస్ ఫ్యామిలీ అయితే రెండుగా చీలి, ఒకరేమో కాంగ్రెస్ నుంచి, ఒకరేమో వైఎస్ఆర్ పార్టీ నుంచి వెళ్ళి అయితే మనకి ప్రచారం చేస్తున్నారు. ఒకసారి చూస్తే భారతిరెడ్డి గారు అండ్ ఇంకోసారి చూస్తే షర్మిల గారు, సునీత గారు అండ్ బ్రదర్ అనిల్ గారు కూడా ప్రచారంలోకి దిగారు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎవరిది అక్కడ గెలుపు అనేది మాత్రం తను డిసైడ్ చేశారు. డిపాజిట్లు కూడా రావని కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు? సో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా కడప ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి షర్మిలకి డిపాజిట్లు కూడా రావు, బాధేస్తుంది అని చెప్పి ఆయన ఒక బాధను వ్యక్తం చేశారు. ఎక్కడే వ్యక్తం చేశారు? రాజ్దీప్ సర్దేశాయ్ చేసినటువంటి ఇంటర్వ్యూలో, సో ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఆయన ఒక బాధను వ్యక్తం చేశారు. బాధను వ్యక్తం చేసి డిపాజిట్లు కూడా రావు పాపం అనేటువంటి బాధేస్తుంది అని చెప్పి ఆయన బాధను వ్యక్తం చేశారు. అది చూసినటువంటి షర్మిల ఇమీడియట్గా బయటకు వచ్చి బాధేస్తే అవినాష్ రెడ్డిని తప్పించు, సో అవినాష్ రెడ్డిని తప్పించి సరిపోతుంది కదా, అంత బాధేస్తే డిపాజిట్లు కూడా రావని చెప్పి బాధపడే వాళ్ళకి నువ్వు ఎందుకు భారతిరెడ్డిని పంపించావు ప్రచారానికి ఇంటింటికి? అలాగే నువ్వు ఎందుకు వచ్చావు ప్రచారానికి? అవసరం లేదు కదా, నాకు డిపాజిట్లే రాకపోతే నువ్వు అసలు ఎందుకు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది, ఇంట్లో కూర్చొని గెలవచ్చు కదా అని చెప్పి కౌంటర్ వేయటం జరిగింది. అయితే అక్కడ రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో మొత్తం ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, అసలు షర్మిల వెనుక రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు గురు శిష్యులు కాబట్టి వాళ్ళిద్దరు కలిపి నడిపిస్తున్నారు షర్మిల అనేటువంటి ఒక ఆరోపణ చేయడం జరిగింది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు అసలు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నాడు అనేటువంటి ఇంకొక ఆరోపణ కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీని అసలు రిమోట్ ద్వారా నడిపిస్తుంది చంద్రబాబు నాయుడును, రిమోట్ నొక్కితే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు ఆ పార్టీని అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్. దాని కౌంటర్ షర్మిల ఏమన్నారు? అసలు రిమోట్ కంట్రోల్ పరిపాలన నడుపుతుందే జగన్మోహన్ రెడ్డి. నరేంద్ర మోడీ ఏ చెప్తే ఏ బటన్ నొక్కమంటే ఆ బటన్ నొక్కుతున్నాడు కదా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా. ఇంకొక వైపు ఆయన ఇంకో రిమోట్ కూడా ఉంది, 2 రిమోట్లతో నడుస్తున్నాడు ఆయన. ఒకటేమో భారతీయ జనతా పార్టీ రిమోట్ ఢిల్లీ నుంచి, ఇంకోటేమో తాడేపల్లిలో ఉన్నటువంటి భారతిరెడ్డి, అంటే పేరు చెప్పలా, అక్కడేమో భారతీయ జనతా పార్టీ, ఇక్కడ కూడా బి పేరుతో వస్తుంది. తాడేపల్లిలో కూడా ఆ బి పేరుతో ఉండేటువంటి ఆమె రిమోట్ కంట్రోల్ తోటి జగన్మోహన్ రెడ్డి నడిపిస్తుంది. అందుకే అసలు ఇదంతా వచ్చింది. లేదంటే అసలు ఫ్యామిలీ ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా. అసలు రాజశేఖర రెడ్డిని పేరునే అసలు ఛార్జ్షీట్లో పెట్టించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. సో ఎందుకు చంద్రబాబు నాయుడిని, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాడు ఆయన? ఇప్పుడు ఆల్రెడీ నేను కడపలో పోటీ చేయడానికి కారణం ఏంటి? అవినాష్ రెడ్డిని ఓడించడానికి చేశాను, లేదంటే అసలు కడప నుంచి పోటీ చేయాల్సిన అవసరమే నాకు లేదు. కారణం ఏంటంటే అక్కడ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి కడపలో. ఒకవేళ కనుక నేను గెలవకపోతే నేరం గెలిచినట్టు అవుతుంది అని చెప్పి ఆవిడ న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పి, జనరల్గా న్యాయానికి ధర్మానికి అంటుంటారు, కానీ ఇక్కడ న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్నటువంటి పోరు. ఒకవేళ అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు అవుతుంది. సో కడప ప్రజలు అవినాష్ రెడ్డిని గెలిపించరని చెప్పి అనుకుంటున్నానని చెప్పి ఆవిడ తనదైనటువంటి శైలిలో ఒక సెటైర్ విమర్శలు వేయడం జరిగింది. సరే, వాళ్ళు పరస్పరం ఆరోపించుకోవడం, తర్వాత విమర్శించుకోవడం తర్వాత సంగతి. డిపాజిట్లు కూడా రావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి షర్మిల మీద తన బాధను వ్యక్తం చేశాడు. అది కూడా ఎక్కడ? ఇండియా టుడే నేషనల్ ఛానల్, దాని రాజ్దీప్ సర్దేశాయ్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన ముందు వ్యక్తం చేసినప్పుడు సహజంగానే షర్మిల రియాక్ట్ అవుతారు కదా, రియాక్ట్ అయ్యారు. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డికి అక్కడ షర్మిలకి డిపాజిట్లు కూడా రావు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం లేదుగా. జగన్మోహన్ రెడ్డి అసలు ప్రచారాన్ని అక్కడి నుంచి మొదలుపెట్టాడు కదా, ఇడుపులపై నుంచి మొట్టమొదటి సిద్ధ సభలు మొదలుపెట్టాడు. సిద్ధ సభలు మొదలుపెట్టి ఆయన
ఏం చేశాడు, మేమంతా సిద్ధం అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచే మొదలుపెట్టాడు. ఆ సిద్ధం సభలు కానీ లేదంటే మేమంతా సిద్ధం సభల్లో కానీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని ఫస్ట్ తీసింది ఆయనే కదా. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సంబంధించి ఆయన ఏమన్నాడు, మొట్టమొదట వివేకానంద రెడ్డిని బాబాయ్ని మర్డర్ చేసింది ఎవరు అనేది ఆ దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు, నాకు తెలుసు అన్నాడు. అదే కదా అన్నమాట. అక్కడి నుంచే కదా అసలు షర్మిలా సునీతారెడ్డి బయటకు రావటం. ఏం తెలుసు, తెలిస్తే మరి నీకు తెలిసినటువంటి వాడివి ఎందుకు నేరస్తుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు, నేరం చేయించినటువంటి వాళ్ళని నేరస్తుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు అని చెప్పి ఆవిడ రివర్స్ కావడం జరిగింది. షర్మిల అలాగే సునీతారెడ్డి మొత్తం అసలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఇచ్చి మొత్తం అసలు ఎలా చంపారు వివేకానంద రెడ్డి అనేది వాళ్ళు చూపించారు. కడప ప్రజలు చూపించి కడపలో ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు సునీతారెడ్డి అలాగే షర్మిల ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్నారు. పోటీగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంత కాన్ఫిడెంట్ ఉంటే భారతీ రెడ్డిని ఎందుకు ఎన్నికల ప్రచార రంగంలో దింపాలి? ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళి డోర్ కొట్టి అవినాష్ని గెలిపించండి అని చెప్పి ఆమె ప్రచారం చేస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి అని ప్రచారం చేస్తున్నారు కదా. గత ఎన్నికల సందర్భంగా పులివెందుల వరకు ప్రచారం చేశారు ఆవిడ. కడప జిల్లా మొత్తం ఎప్పుడు చేయలే, కానీ ఈసారి కడప జిల్లా మొత్తం కూడా తిరిగి ప్రచారం చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నట్టు? అవినాష్ రెడ్డి ఓడిపోడు అనేటువంటి నమ్మకం ఉంటే ఎందుకు భారతీ రెడ్డి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి డోర్ తట్టి అందరికీ కనిపిస్తూ మరి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్లస్ ఆ సందర్భంగా ఆమెనే కొంతమంది అవి నిలదీస్తున్నారు కదా, నిలదీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ ప్రచారం చేస్తున్నారు కదా. ప్రచారం చేస్తూ వెళ్తున్నారంటే అంటే అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల విషయంలో ఏం జరుగుతుంది అనేది కడపలో దానికి సంకేతమే కదా. ప్లస్ వైఎస్ ఫ్యామిలీ గతంలో ఎప్పుడు లేని విధంగా మొత్తం 4 భాగాలుగా చీలిపోయినట్టు కనిపిస్తుంది. ఇది ఎలా అంటే ఒకవైపు విమలారెడ్డి బైబిల్ పట్టుకుని ఆమె ప్రచారాలు చేశారు, ఇంకొక వైపు బ్రదర్ అనిల్ ఆయన మత ప్రబోధకునిగా ఆయన ప్రచారం చేస్తున్నారు. నేనైతే ఓటు అడగను, షర్మిలకు ఓటేయమని కూడా చెప్పను, కానీ అన్యాయం చేసినటువంటి వాళ్ళని దేవుడైతే క్షమించడు, ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా కానీ దేవుడు దగ్గర అయితే తప్పించుకోలేరు, అక్కడ అన్ని రాసిపెట్టి ఉంటారు. సో కాబట్టి అక్రమార్కులను ఎప్పుడు దేవుడు వదిలిపెట్టడం అని చెప్పి దేవుడి స్క్రిప్ట్ ఆయన ఒకటి రాస్తున్నాడు బ్రదర్ అనిల్. ఇంకొక పక్క విమలారెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు. ఈ గొడవ అంతా నాకెందుకు అని విజయం మేము అమెరికా వెళ్ళిపోయారు. అంటే ఆ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి విషయాలను మనం కనుక తీసుకుంటే గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిల అంటుంది, భారతీ రెడ్డి మీద చెప్తోంది ఆవిడ. అసలు కారణమే భారతీ రెడ్డి అని చెప్పి షర్మిల చెప్తుంది. ఇవాళ కూడా మాట్లాడారు ఆవిడ. సో కాబట్టి ఆ ఫ్యామిలీలో ఇప్పుడు ఇంతకు ముందులాగా అందరూ వచ్చేసి ఒకేలాగా ప్రచారం చేసేవాళ్ళు. ఇవాళ భారతీ రెడ్డి జగన్ వర్సెస్ ఫ్యామిలీ అన్నట్టుగా అక్కడ నడుస్తుంది. సో ఈ పరిణామం అనేది రాబోయే ఎన్నికల్లో రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది చూడు. నేరానికి న్యాయానికి మధ్య పోర్ అంటుంది కదా ఆవిడ. సో నేరస్తుల్ని గెలిపిస్తారా అక్కడ ఉండేటువంటి ప్రజలు, లేదంటే న్యాయాన్ని గెలిపిస్తారా అనేది చూడాలి. ఆ స్లోగన్ తోటి ఆవిడ వెళ్తున్నారు. సో ప్రచారం అయితే మాత్రం అందరూ కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం మునిపెన్నడూ లేని విధంగా వెళ్తున్నారు ప్రచారానికి. సో భారతీ రెడ్డి కూడా సీన్లోకి వెళ్ళింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ టీవీ ఛానల్ వేదికగా చెప్పినటువంటి డిపాజిట్లు కూడా పోతాయి అనేది అది లైట్గా తీసుకోవచ్చు. అది అంటే ఆయన రాజకీయ పరంగా మాట్లాడారు కానీ వాస్తవాలకి దగ్గరగా మాట్లాడినట్టు అనిపించట్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.